ఈరోజు నేను తెలుసుకున్నాను ప్రభువా, నేను పాపాత్ముడనని. ఇదిగో ఆనాడు అచ్చ జటమాంసితో అత్తరుతో యేసుక్రీస్తు వారి పాదాలు కడిగినటువంటి పాపాత్మురాలైన స్త్రీ కూడా ఇదే. యేసుక్రీస్తు వారు ఆమెతో, నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఈనాడు నీ విస్తారమైన పాపములు, ఇదిగో లెక్కలేనన్ని పాపాలు చేశాం మనం ఈ లోకములో. క్షణానికో పాపం చేస్తున్నాం, నిమిషానికో పాపం చేస్తూ ఉన్నాం, గడియ గడియకు పాపాలు చేస్తూనే ఉన్నాం. నాలాంటి వారి కొరకు కాదా యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందింది? పాపాత్మురాలైన ఆ స్త్రీని క్షమించిన దేవుడు, జక్కయ్య ఇంటికి రక్షణనిచ్చిన దేవుడు, రెండవ దొంగకు పరదేశులో స్థానాన్నిచ్చిన దేవుడు ఈనాడు నీకు ఇవ్వలేడు అనుకున్నావా? ఇస్తాడు, కానీ నీవు నమ్మాలి, నీవు విశ్వసించాలి. యేసుక్రీస్తు నా పాపముల కొరకు ప్రాణం పెట్టాడని నీవు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, దేవుడు నిజంగా నీ పాపాలు క్షమించే దేవుడిగా ఉన్నాడు. ఇకనైనా దేవుని ఎదుట నీ పాపాలు ఒప్పుకోగలుగుతావా? ఇకనైనా యేసుక్రీస్తు వారి యొక్క సిలువ వైపు చూస్తావా? మోకరిద్దాం, అందరూ కూడా మోకాళ్ళ మీద ఉందాం. అమ్మా, యేసుక్రీస్తు వారు ఉదయం 9 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ కనీసం నీ మోకాళ్ళ బలాన్నైనా నీవు చూపించలేవు దేవుని కొరకు. అయ్యా, నా కొరకు సిలువలో ప్రాణం పెట్టావు కదయ్యా. ఎండలో, మలమల మాడిపోతున్నటువంటి ఎండలో, శరీరమంతా గాయముల చేత, రక్తముల చేత, తలపై ముళ్ళ కిరీటము చేత, చెమట రక్త బిందువులుగా కారుతున్నంతగా యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారే. ఈనాడు కనీసము దేవుని కొరకు నీ శరీరాన్ని నల్లగొట్టుకోవడానికి మోకరించలేకపోతున్నావంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో నీవు ఉన్నావో, ఎంత బలహీనపడిన స్థితిలో ఉన్నావో. ఇకనైనా ప్రభువా, నీ రక్తము నా కొరకే కదా ప్రభువా. నేను విలువ పెట్టి కొనబడిన వాడను ప్రభువా. విలువ పెట్టి కొనబడిన రక్తము చేత విలువ పెట్టి కొనబడినటువంటి దానను అట్టి నన్ను ప్రభువా, నా జీవితాన్ని మార్చండి. ఇదిగో రెండవ